ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, శబరి వాజ్ ఇన్ ద ఆశ్రమ. శబరి ఎవరి ఆశ్రమంలో ఉన్నది అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి జాబాలి, వాల్మీకి, మతంగ, విశ్వామిత్ర. సమాధానం మతంగ. శబరి మతంగముని శిష్యురాలు. శబరి ఎవరి ఆశ్రమంలో ఉన్నదంటే మతంగముని ఆశ్రమంలో ఉంటుంది. మనకి ఈ క్వశ్చన్ ప్రీవియస్గా 2022లో స్క్రీనింగ్ టెస్ట్లో అడగడం జరిగింది. శబరి ఎవరి ఆశ్రమంలో ఉన్నది? మతంగ. అదేవిధంగా ఈ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. శబరి ఎవరు? శబరి ఎవరంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షను అడవిలో నివసించే రాముని భక్తురాలు. శబరి ఎవరంటే మతంగముని శిష్యురాలు, గొప్ప తపస్వి, శ్రీరామునికి ఆతిథ్యం ఇస్తుంది. అఫీషియల్ కీ ప్రకారం శబరి ఎవరంటే అడవిలో నివసించే రాముని భక్తురాలు. మనం శ్రీమద్ రామాయణంలో శబరి వృత్తాంతాన్ని పరిశీలిద్దాం. అరణ్యకాండము 74వ సర్గలో శబరి వృత్తాంతం ఉంటుంది. రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపా సరోవరం చేరుకున్నారు. వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళ్తున్నారు. వారు పంపా సరోవరం పశ్చిమ దిక్కుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమం కనపడింది. వారు ఆ ఆశ్రమం దగ్గర ఉన్న శబరిని చూశారు. రామలక్ష్మణులు చూచిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది. రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది. వారికి ఆర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. అడవిలో తాను సేకరించిన పళ్ళను వారికి సమర్పించింది. రాముడు శబరిని పరామర్శించాడు. ఓ మాత, నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా? నీ తపస్సు సిద్ధించిందా అని అడిగారు. రామా, ఈరోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది. నీ రాక కోసమే నేను వేచి ఉన్నాను. నీ రాకతో నేను చేసిన తపస్సు, నేను చేసిన గురుసేవ సార్థకమయ్యాయి. నీ దయార్థ దృష్టి తగిలి నేను ఉత్తమ లోకాలకు వెళ్ళగలను. నేను సేవ చేసిన మునులందరూ ఉత్తమ లోకాలు పొందారు. నేను మాత్రం నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నీ గురించి వారే నాకు చెప్పారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు లక్ష్మణ సమితుడై నీ ఆశ్రమంకు రాగలడు. నీవు రామునికి అతిథి సత్కారములు చేసి తరించు అని చెప్పారు. అప్పటి నుండి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. రామా, నీవు ఎప్పుడు వస్తావో ఏమో అని ఈ పంపా తీరంలో దొరికే తినే పదార్థాలను సేకరించి ఉంచాను. వాటిని నీవు స్వీకరించు అని అన్నది శబరి. శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శబరితో ఇలా అన్నారు. ఓ శబరి, ధనువు అనే వాని నుండి నీ గురించి, ఈ ప్రాంతం గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు. శబరి గురించి శ్రీరామునికి తెలియజేసింది ఎవరు? ధనువు. ధనువే స్థూలశిరుని శాప కారణంగా కబంధ రూపంలో ఉంటారు. అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణుని తీసుకొని వెళ్ళి ఆ వనమునంతా చూపించింది. రామా, ఈ వనము మతంగ వనము అని ప్రసిద్ధి చెందింది. మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశారు. శబరి ఎవరి శిష్యురాలు? మతంగ మహాముని శిష్యురాలు. ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు. వారు స్మరించగానే సప్త సముద్రములు ఇక్కడికి వచ్చాయి.
ఆ సముద్రాలలో వారు స్నానం చేసి ఆరవేసిన నారచీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు. వారి ప్రభావం చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు, ఫలములు చెడిపోవు. రామా, నీకు ఈ వనంలోని విశేషములన్నీ చూపించాను. ఇంక నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను. ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను అని పలికింది శబరి. ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. శబరికి అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమ లోకములకు వెళ్ళిపోయింది. శబరి తన తపోబలం చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది. శబరి గొప్ప తపస్వి. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 74వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.